హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం 10th క్లాస్ చాప్టర్ 1 నుంచి ఐఎంపీ సమ్స్ అంటే మనకి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. మీరు కనుక ఈ వీడియో ఫుల్గా చూసినట్టయితే మీరు కన్ఫర్మ్గా మీరు రాసే పబ్లిక్ ఎగ్జామ్స్ నుంచి 8 మార్క్స్ అనేది క్యారీ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఒక చిన్న ట్రిక్ చెప్తాం. మనందరి ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు? వాళ్ళు చెప్పింది చేయమంటారు. బట్ మనం ఏమంటాం? అది రాంగ్ అంటాం. మొత్తం అంతా చేసిన తర్వాత మళ్ళీ ఏమంటాం? వాళ్ళే కరెక్ట్ అని ఒప్పుకుంటాం. పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? అలానే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. బట్ మనమేమంటాం? √2 + √3 ఈజ్ అన్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే అది ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుంది. కన్ఫామ్గా p/q ఇంటీజర్స్, p/q అనేవి ఇంటీజర్స్ అయి ఉంటాయి. q అనేది 0 అవ్వదు, ఎందుకంటే డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ, దాన్ని మనం డిఫైన్ చేయలేం. అండ్ ఆల్సో p/q కో ప్రైమ్స్. దీన్ని మనం మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. p/q కో ప్రైమ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2 + √3 హోల్ స్క్వేర్ + p/q హోల్ స్క్వేర్. ఇది చూడు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములానే. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab. హియర్ a ఈక్వల్ టు √2 అండ్ b ఈక్వల్ టు √3. a² + b² + 2ab. p²/q². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3, 2 × √2 × 6. సారీ, ఇట్స్ 2 × 3 6. p²/q². ఇక్కడ 5 √2 + 6ని ఎడిషన్ చేస్తుంది. నేను దాన్ని రైట్ సైడ్కి మూవ్ అయితే ఏమవుతుంది? అది -2 √6 ఈక్వల్ టు p²/q² -5. ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. ఇటు సైడ్కి తీసుకొస్తే డివిజన్. √6 ఈక్వల్ టు p² -5q²/2q². అంటే ఇక్కడ ఏం వాల్యూ? ఇది √6 వాల్యూ. p/q ఇంటీజర్స్ అని మనం మెన్షన్ చేసాం ఇక్కడ. z మీన్స్ ఇంటీజర్స్. ఇక్కడ ఏంటి? ఇఫ్ p/q ఇంటీజర్స్ దెన్ p² -5q²/2q² ఈజ్ ఏ రేషనల్ నెంబర్. RHSలో మనకి రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు LHSలో కూడా ఏమవుతుంది? అది రేషనల్ నెంబర్ అవ్వాలి. √6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, బట్ ఇట్ ఈస్ ఫాల్స్. √6 ఈజ్ an irrational number, so our assumption is false. √2 + √3 as an irrational number. మీరు సరిగ్గా చూసుకుంటే కనుక మనం ఇక్కడ 3 స్టెప్స్ చేసాం. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇర్రేషనల్ కాదు, నేను దీన్ని రేషనల్ అని అంటాను అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇది రేషనల్ కాబట్టి p/q ఫామ్లో ఉంది. సో నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసా. ఓన్లీ రూట్ ఉన్న నెంబర్ని మాత్రమే LHSలో ఉంచి రూట్తో సంబంధం లేనివన్నీ రైట్ హెచ్ఎస్కి మూవ్ చేసా. ఇక్కడ √6 ఈక్వల్ టు సమ్ మనకు ఒక ఫ్రాక్షన్ వచ్చింది. ఆ ఫ్రాక్షన్ రాగానే p/q ఇంటీజర్స్. సో మనకి ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్ ఆల్సో రేషనల్ నెంబర్. RHSలో రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి LHSలోది కూడా రేషనల్ నెంబర్ అని అంటున్నా. బట్ √6 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. √6 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో అవర్ అసంప్షన్ ఫస్ట్ మనం తీసుకున్న లెట్ √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది రాంగ్. సో అది రాంగ్ కాబట్టి ఇంకేంటి కరెక్ట్? క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. √2 + √3 is an irrational number. All of you understood? Okay, very good. Move on the next question. Okay, now second question. Show that √5 is an irrational number. So √5 అనేది irrational number అని మనం పూచాయి. ఎప్పట్లానే మనం ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుంటాం? √5 ఈజ్ రేషనల్ నెంబర్. అది రేషనల్ నెంబర్ అని కాబట్టి p/q ఫామ్లో ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇటు సైడ్ రూట్ ఉంది మాత్రమే ఉంచి మిగిలిన అన్ని రైట్ సైడ్లోకి చేంజ్ చేయమని చెప్పాం ముందు స్టెప్లో. ఎందుకని ముందు స్టెప్లో మనకి √2 ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి నాకు √5 ఒక్కటే ఉంది. ఇక్కడ మనకి √5 ఒక్కటే ఉంది. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్, ఇచ్చిన క్వశ్చన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కాబట్టి p/q ఫామ్లో ఉంటుంది. కన్ఫామ్గా pq బిలాంగ్స్ టు z, q నాట్ ఈక్వల్ టు 0. p/q కో ప్రైమ్స్. ఇది మనం మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. ఇది ఎందుకు మెన్షన్ చేయాలో నేను మీకు క్వశ్చన్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √5 హోల్ స్క్వేర్ 5 p²/q². ఈ 5 p²/q². p అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు ఒకసారి? q² ఈక్వల్ టు p²/5. దీన్ని నేను ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు కదా. q² ఈక్వల్ టు p²/5. ఇక్కడ q నుంచి 5ని తీసుకురావచ్చు కదా. డివిజన్ చేస్తుంది ఇటు మల్టిప్లికేషన్, రైట్ సైడ్కి వస్తే డివిజన్. p² ఈజ్ ఏ డివిజిబుల్ బై q. p² ఇప్పుడు 4 అనేది ఇక్కడ 16 అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అయిందనుకో, 4 అనేది కూడా 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ p² అనేది
5తో డివిజిబుల్ అవుతుంది. సో p ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. లెట్ p ఈక్వల్ టు 5r. మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో దాంతోపాటు ఇంకొక వేరియబుల్ని తీసుకోవాలి. లెట్ p ఈక్వల్ టు 5r. ఫ్రమ్ స్టార్, నేను దీనికి స్టార్ ఇచ్చుకున్నా, మీరు 1 2 3 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫ్రమ్ స్టార్ p ఈక్వల్ టు 5r. ఇక్కడ p అంటే ఏంటి, నాకు 5q². ఇక్కడ 5r. 5q² ఈక్వల్ టు 5r హోల్ స్క్వేర్. 5² 25 r². ఇక్కడ q² నుంచి 5ని ఇటు తీసుకొచ్చి అనుకో రైట్ సైడ్లోకి, 25/5 ఇట్స్ 5r. q² ఈజ్ డివైడెడ్ బై 5. q² అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి q కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2. నేను ఇక్కడ చూడండి ఈక్వేషన్కి 1 ఇచ్చా. p ఈజ్ డివిజిబుల్ బై 5. p అనేది 5తో డివిజిబుల్ అవుతుంది అని నేను చెప్తున్నా. అండ్ ఆల్సో q అనేది కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాను, p, q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. pకి qకి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి అవి కోప్రైమ్స్. సో ఇక్కడ ఈక్వేషన్ 1లో నేను p ఈజ్ డివిజిబుల్ బై 5 అన్నా, ఈక్వేషన్ 2లో q ఈజ్ డివిజిబుల్ బై 5 అని చెప్పా. సో ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ p, q. దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ p, q ఆర్ కోప్రైమ్స్. మీకు అక్కడ చెప్పాను కదా ఇది ఎంతకంత ఇంపార్టెంట్ అనేది. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. యాజ్ యూజువల్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. √5 ఈజ్ an irrational